సిల్వర్ పైన ఒక పాడ్కాస్ట్. పెళ్ళిళ్ళు అనగానే మన హవా మొత్తం గోల్డ్ ఉంటుంది, కానీ రీసెంట్లీ సిల్వర్ గురించి విన్న తర్వాత మైండ్ పోతుంది నాకైతే. ఈ రోజు సిల్వర్ కొన్నా గోల్డ్ కొన్నా రేపు ఏమవుతుందో చెప్పలేను, కానీ 100% ఇట్స్ అ గుడ్ అసెట్ టు బై అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడు వచ్చి నా దగ్గర అమ్మినా 70% రేట్ ఇస్తానని చెప్పి ఎలా ఫిక్స్ చేసినాను? 70% ఇస్ పార్ట్ ఆఫ్ బిజినెస్ ఓన్లీ. ఇప్పుడు మనం వేసుకునే గోల్డ్ కూడా వరల్డ్ లో డిమాండ్ లేదంతా, మన దగ్గరనే డిమాండ్ ఉంది. ఇప్పుడు డైమండ్స్ ఉన్నాయి, డైమండ్స్ వి అవుట్ సోర్స్ ఇట్ టు ద ఎంటైర్ వరల్డ్, ఎందుకంటే వరల్డ్ మొత్తం ఆ డిమాండ్ ఉంది. కాబట్టి ఈ బిస్కెట్ ని ఎందుకు మార్టిగేజ్ చేయవు బ్యాంక్స్? బిస్కెట్స్ ని దో నెంబర్ దందా చేయనికి లేము. నిజంగా చెప్పాలంటే అది ఒక్క రీజన్ వల్లనే బిజినెస్ ఫెయిల్ అవుతుంది. ఏంటంటే బిజినెస్ చేసి వేస్ట్ ఎప్పుడైనా. సిల్వర్ రిఫైనరీ ఈజ్ లార్జ్లీ కంట్రోల్డ్ బై చైనా, అండ్ చైనా కంట్రోల్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ సిల్వర్ అన్నమాట. 40 to 45% ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇండియాలో ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తుంది, దే కెన్ కంట్రోల్ దట్ ప్రొడక్షన్ అన్నమాట. ఇఫ్ దే ఆర్ కంట్రోలింగ్ దట్ ప్రొడక్షన్, ఆబ్వియస్గా ఏమవుతుంది, ఉన్న సిల్వర్ కి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, మార్కెట్లో సప్లై తక్కువ అవుతుంది. ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో తీసుకున్నా 20 తులాలు 10 తులాలు అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. అంత స్కోప్ ఉన్న గోల్డ్ మెటల్ ని దాటి ఒక మెటల్ ముందుకు వచ్చింది. ఆ రోజు నేను ఒక 10,000 రూపీస్ ఖర్చు పెట్టుంటే ఈ రోజు 3,25,000. నెక్స్ట్ ఫ్యూచర్ దీన్ని ఎలా ఉండబోతుంది? ఒక పర్సన్ కొనాలంటే దీన్ని ఎలా కొనొచ్చు? ఒకప్పుడు ఒక కిలో కొనాలంటే 50 లక్షలు అయ్యేది, ఇప్పుడు అదే కిలో కొనాలి అంటే 1,60,00,000 అయ్యేది. సో అఫోర్డబిలిటీ ఇంకా చాలా కష్టంగా మారిపోతుంది. నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా, నాకు ఎంత వస్తుంది, నా రూపాయిన్నర మిట్టి వర్కౌట్ అవుతుందా లేదా, అది లేనిది ఎవరు కూడా ఏం చేయరు. బ్యాంక్ లో మిగిలిపోయిన గోల్డ్ ఉంటుంది, ఈ గోల్డ్ అందరూ పాన్ పేపర్స్ ఒకేసారి తెచ్చుకుంటారని కూడా చెప్పారు. ఆ గోల్డ్ కొంటే మీకు ఎంత మార్జిన్ మిగులుతుంది? నేను కొనలేము అది. సరే, అది ఒక రకంగా ఫైనాన్స్ బిజినెస్, అది గోల్డ్ బిజినెస్ కాదు. మనీ మల్టిప్లైస్ మనీ ఎప్పుడైనా. యూ క్యాన్ మేక్ మనీ ఓన్లీ విత్ మనీ. సిల్వర్ ఎందుకు అంత ప్రైస్ పెరుగుతుంది? ఈ కన్వర్జేషన్లో ద ఫౌండర్ ఆఫ్ మయూకా జ్యువెలరీ అభిజిత్ గారు సిల్వర్ గురించి అండ్ మార్కెట్ యొక్క మొమెంటం గురించి క్లియర్గా మాట్లాడారు. ఏ ఆర్నమెంట్స్ మనం కొంటే మన అమౌంట్ని మనం సేవ్ చేసుకుంటామని, సిల్వర్ మెటల్ గురించి, గోల్డ్ మెటల్ గురించి, అసలు కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆర్నమెంట్ కొనాలా లేదా, వీటన్నిటి గురించి ఈ కన్వర్జేషన్లో ఉంది. డోంట్ మిస్ దిస్ కన్వర్జేషన్. ప్లీజ్ హిట్ హై బటన్. హాయ్ సార్. హలో అండి. అభిజిత్ సార్, ఫస్ట్ సిల్వర్ పైన ఒక పాడ్కాస్ట్. ఇంతకు ముందు గోల్డ్ పైన కొన్ని కన్వర్సేషన్స్ జరిగినాయి, కానీ అప్పుడు చాలా మంది రిలేటెడ్ టు దిస్ గోల్డ్ అని బాగా అర్థమైపోయింది. ఎందుకంటే ఇండియాలో చాలా మంది గోల్డ్ బై చేస్తారు, పెళ్ళిళ్ళు అనగానే మన హవా మొత్తం గోల్డ్ ఉంటుంది. కానీ రీసెంట్లీ సిల్వర్ గురించి విన్న తర్వాత మైండ్ పోతుంది నాకైతే. అసలు ఈ కన్వర్జేషన్ పెట్టిందే అసలు ఏంటి అని డీకోడ్ చేయడానికి. సో మీరు 3 years బ్యాక్ ఇది డీకోడ్ చేసి ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేసి ఆ సెగ్మెంట్లో రన్ చేస్తున్నారు అన్నప్పుడు ఓకే, నాకు అనిపించింది పర్ఫెక్ట్ కన్వర్జేషన్ ఫర్ యూ అని. సిల్వర్ ప్రైజెస్ గురించి చూసుకుంటే లాస్ట్ డెకేడ్ నుంచి కొంచెం డ్రాస్టిక్ చేంజెస్ కనబడుతున్నాయి. ఇండియా లాంటి ఒక ట్రెడిషన్ కంట్రీలో మనకు అర్థమవుతుంది ఈ సీజన్లో ఖచ్చితంగా గోల్డ్ ప్రైస్ పెరుగుతుందిరా, అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా గోల్డ్ కొనాలి, లేదంటే సిల్వర్ కొనాలి అనే మైండ్ సెట్తో ఉంటాం. నాకు తెలిసి ఇండియా ఇస్ సేఫ్ అనిపిస్తుంది నాకు కొంచెం. నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఈ సీజన్లో పెరుగుతుంది అని నాకు ఈజీగా అర్థమైపోతుంది. అలా చూసుకుంటే లాస్ట్ 2 decades కూడా నాకు మంచి రిటర్న్సే కనవన్నాయి, ఈవెన్ సిల్వర్ కానీ గోల్డ్లో కానీ. బట్ పర్టికులర్లీ యూ చూస్ సిల్వర్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, సో నేను గోల్డ్ బిజినెస్ చేసేవాడిని ఆల్మోస్ట్ ఒక 2 years చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ న్యూ బిజినెస్. బేసిక్గా నేను ఈ రోజు కూడా ఇది అంటే గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది అన్న ఆలోచన మాకు ఉండదు. ఏ షాప్ వాడికైనా ఉండదు. అంటే ఏ షాప్ వాడికైనా కానీ గోల్డ్ సిల్వర్ షాప్ చేస్తున్నాం అని ఇది పెరిగినంత మాత్రాన ఎవరు ఆనందపడరు నిజంగా చెప్పాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక భూమి ఉంది అనుకుందాం, ఒక 10 లక్షలు ఎకరాకి 10 ఏళ్ళ కింద కొన్నారు, ఈరోజు 2 కోట్లు అయింది. అంటే 2 కోట్లు అయిందని చెప్పి ఆనందపడ్డమే తప్పించి అది అమ్మిన రోజే కదా నువ్వు అనుభవించేది. ఫర్ ఎగ్జాంపుల్, అది చెప్పుకొని ఆనందపడతాం, నా ఆస్తి 2 కోట్లు ఉందని చెప్పేసి చెప్పుకొని ఆనందపడతాం అంతే. కానీ దాన్ని అనుభవించాలంటే అమ్మాలి కదా. సో మాదైనా అంతే, మేము అసెట్ పెరిగింది అని అనుకుంటాం బ్యాక్ ఆఫ్ ద మైండ్, అంతేగాని మాకు అప్పుడేమో ఆనందం రాదు. యాక్చువల్గా రేట్ పెరిగిన మాకు రొటేషన్ అయితేనే ఆనందం అవుతుంది అనమాట ఎప్పుడైనా. సో ఫస్ట్ థింగ్ అది. సో నేను బిజినెస్ చేయాలని వచ్చాను. నేను సిల్వర్ రేట్ పెరుగుతుంది కదా అని చెప్పి సిల్వర్ జ్యువెలరీ బిజినెస్లోకి దిగలేదు నిజంగా చెప్పాలంటే. వెన్ ఐ కేమ్, సో దెర్ వాజ్ అ డిఫరెంట్ రీజన్ ఆల్ టుగెదర్. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాక్చువల్గా ఏమైంది అని అంటే, నేను గోల్డ్ స్టోర్లో నాకు గోల్డ్ స్టోర్ ఉన్నప్పుడు ఒక వన్ ఆఫ్ మా కస్టమర్
తెలిసిన కస్టమర్ పెళ్ళికి నగలు తీసుకున్నారు అనమాట. దాదాపు 100-150 గ్రామ్స్. ఫార్మర్స్ ఫ్యామిలీ అనమాట వాళ్ళు. వాళ్ళ కూతురు బెంగళూరులో వర్క్ చేసేది. తనకు వడ్డానం వేసుకోవాలని చాలా అనిపించింది అసలు. చాలా అంటే ఉండే, కానీ ఆ వీటిల్లో వడ్డానం రాదనమాట. అయితే తనని అడిగాను నేను, అంటే అన్నయ్య దీనిలో వడ్డానం వస్తా అని అడిగింది నన్ను. లేదు, నేను నీకు సిల్వర్లో తెప్పించి చూపిస్తాను, అవి కూడా సేమ్ ఫినిష్ ఉంటాయి, అసలు డిఫరెన్సే తెలియదు నీకు, ఒకసారి నువ్వు వేసుకొని చూడు, దీనికి మ్యాచ్ అయ్యేటట్టు తెప్పించి చూపిస్తాను. నాకు తెలిసిన వెండర్స్ దగ్గర నుంచి ఒక 20-25 ఫొటోస్ అలా పంపించేసి తర్వాత స్టాక్ తెప్పించి చూపించాను అనమాట. తను అది వేసుకున్నప్పుడు నిజంగా కూడా ఈ గోల్డ్ అంతా వేసుకున్న దానికంటే ఆ వడ్డానం పెట్టుకుంటే ఎక్కువ ఆనందపడ్డదాన్ని. అంటే యాజ్ అ పెళ్లి కూతురు లాగా తనకు మొత్తం రెడీ అవ్వాలని ఉంది. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. తనకి ఒక అంటే గ్రాండ్గా రెడీ అవ్వాలని ఉంది తనకి. దెన్ ఐ రియలైజ్డ్ అనమాట, అంటే అప్పటికి కొంచెం గోల్డ్ ప్రైస్ కూడా పెరిగింది. అప్పుడు 60,000 ఉండే, ఆల్మోస్ట్ 55-60,000 ఉండే. అప్పుడు 50,000 నుంచి 60,000కి డ్రాస్టిక్గా పెరిగింది అనమాట. సో ఇంత పెరిగినా పెరుగుతుందనే అనుకుంటాం కదా, మనసులోనైతే అది ఉంటుంది కదా. ఆ రోజు అనిపించింది అనమాట, అంటే సమ్వేర్ ఆ గ్యాప్ ఫిల్ చేయొచ్చు, అంటే ఈ పెరుగుతున్న గోల్డ్ ప్రైజెస్కి ఆ గ్యాప్ అక్కడ ఫిల్ చేయొచ్చు. అంటే అందరు అఫోర్డబుల్ చేయలేరు. ఈ రోజు ఇంకా అఫోర్డబిలిటీ చాలా కష్టమైపోయింది. అంటే ఒకప్పుడు ఒక కిలో కొనాలంటే 50 లక్షలు అయ్యేది, ఇప్పుడు అదే కిలో కొనాలి అంటే 1,60,00,000 అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. సో అఫోర్డబిలిటీ ఇంకా చాలా కష్టంగా మారిపోయింది అనమాట. సో సమ్వేర్ ఐ రియలైజ్డ్, అంటే పోను రాను ఇంకా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అంటే జనాలకి ఇంకా కష్టం అవుతుంది. అంటే ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఆ రేట్లో పెరగట్లేదు. ఇన్ఫ్లేషన్ హార్డ్లీ 7%, 8%లో పెరుగుతుండొచ్చు. ఆన్ అన్ యావరేజ్ 10% తీసుకోండి. అంటే ఆ రోజు 60,000 3 ఏళ్ళ తర్వాత చూసుకున్నా 80,000 అవుతుంది, అంతేగాని అదేం 1,80,000 కాదంటే మనిషి కెపాసిటీ ఆ రోజు 60,000 పెట్టగలిగేది ఈరోజు 80,000 పెట్టగలుగుతాడేమో, కానీ 1,60,000 అయితే పెట్టలేడు కదా. సో నేను అక్కడ రియలైజ్ అయింది ఏంటి అని అంటే, సిల్వర్ మైట్ ఫిల్ దట్ గ్యాప్ యాజ్ అ బిజినెస్ పాయింట్, ఫ్రమ్ అ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం వేసుకోవాలనుకున్న మన ఇండియన్ కల్చర్లో ఎస్పెషలీ మనకు అన్నీ వేసుకోవడం ఇష్టం, కానీ పోను నీ ఎకనామిక్స్ అనేవి దానికి సహకరిస్తుందా లేదా అనేది తెలియదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 years బ్యాక్ ₹1,00,000 ఉన్న శాలరీ ఈరోజు మాత్రం 2.5 lakhs ఏం అవ్వలేదు కదా, లేకపోతే 3 lakhs ఏం అవ్వలేదు. అంటే ఒక గోల్డ్ అయితే 3 times పెరిగింది, అదే శాలరీ అయితే 3 times ఏం పెరగలేదు కదా, 300 times గ్రోత్ ఏం రాలేదు కదా అసలు బేసిక్గా. సో ప్రాబబ్లీ నేను చూసిన గ్యాప్ అక్కడ అనమాట. అంటే గోల్డ్ అంత పెరుగుతున్నప్పుడు అందరూ కావాల్సింది కొనుక్కోలేరు. సో ఆబ్వియస్గా సిల్వర్ మైట్ ఫిల్ దట్ గ్యాప్ అనమాట. సో తను నన్ను రియలైజ్ చేసింది అనమాట. తను వేసుకున్నప్పుడు దెన్ ఐ రియలైజ్డ్, ఓకే ఈ బిజినెస్ బాగుంటుంది కదా, దెన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ బిజినెస్. అలా స్టార్ట్ అయింది అనమాట బేసిక్గా. సో ఇట్ వాజ్ నాట్ ఫ్రమ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సిల్వర్ నేను ఆ రోజు 70,000 ఉండే, పెట్టేస్తే 3 లక్షలు 3 ఏళ్ళల్లో అయిపోతుంది, అట్లా చేస్తే ఏ బిజినెస్ చేయలేము అసలు నిజం చెప్పాలంటే. అట్లా అనుకొని ఎప్పుడు కూడా బిజినెస్ చేయలేదు. మరి ఏ ప్రాస్పెక్ట్తో లేదంటే ఏ ధైర్యంతో చెప్పినారు, ఈ రోజు నువ్వు నా దగ్గర ఉన్న ఒక ఆర్నమెంట్ 70% నేను మళ్ళీ రిటర్న్గా నేను ఇస్తాను, నువ్వు ఎప్పుడు వచ్చి నా దగ్గర అమ్మినా నేను 70% రేట్ ఇస్తాను అని చెప్పి ఎలా ఫిక్స్ చేసినారు అది లైఫ్ టైంలో? సో 70% ఈజ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ ఓన్లీ. సో నేను ప్రాబబ్లీ ఒక కస్టమర్కి ఇంత అని పెట్టేసి అమ్ముతున్నాను అనుకోండి, సో నేను దానిలో 70% ఇస్తున్నాను. ఆ రోజు ఎంఆర్పికి ఎంత ఇచ్చానో దానిలో 70% ఇస్తున్నాను. సో దీనిలో సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అని అంటే, సో ప్రాబబ్లీ మాకున్న ఎక్స్పీరియన్స్ అంటే, మార్కెట్లో నిజంగా కూడా తక్కువకి ఇస్తారు ఫ్రాంక్లీ స్పీకింగ్. మీరు అడగొచ్చు నన్ను, ఇంకా వేరే వాళ్ళు కూడా పెంచొచ్చు కదా అని అడగొచ్చు. ప్రాబబ్లీ నాకున్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, నేను గోల్డ్ బిజినెస్ చేయడం అంటే మా ఫ్యామిలీ గోల్డ్ బిజినెస్లో ఉండడం అనేది మా అడ్వాంటేజ్. అంటే దాదాపు 20 yearsగా వీఆర్ ఇన్ దట్ ఇండస్ట్రీ. సో మాకు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనో తెలుసు ఆ సిల్వర్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తెచ్చిన సిల్వర్లో నా దగ్గర తీసుకున్న ఆర్నమెంట్లో ఆబ్వియస్లీ స్టోన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బికాజ్ మేమే స్టోన్స్ అన్ని మేము అంటే దట్స్ వేర్ అంటే వీ డిఫరెన్షియేట్ ఫ్రమ్ ద మార్కెట్ అనుకోండి. నేను బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కూడా ఐ ఫౌండ్ దిస్ యాజ్ అ ప్రాబ్లం అనుకోండి. ఎక్కడికి వెళ్ళినా చాలా లో క్వాలిటీ స్టోన్స్ పెట్టేవాళ్ళం అనమాట. సో మాకున్న ఎక్స్పీరియన్స్ నుంచి మేము ఏం చేసాము అని అంటే, వీ చూస్ హై క్వాలిటీ స్టోన్స్ పెట్టాలి దానిలో, ఎందుకంటే వీఆర్ ఛార్జింగ్ సో మచ్ విత్ కస్టమర్, దానిలో హై క్వాలిటీ స్టోన్స్ పెడదామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో మాకు ఆల్మోస్ట్ 3 months 4 months
స్టోన్స్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి, దాన్ని ఫిక్స్ చేసే వాళ్ళు, స్టోన్స్ ఫిక్స్ చేసే వాళ్ళు ఎవరు. సో అది చేయడానికి మాకు 3-4 months పట్టింది. తర్వాతనే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో నేను కరగబెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్ క్యారెట్ ఎమరాల్డ్ వచ్చేసి నేను దానిలో పెట్టేది ఇవాళ వాల్యూ 400 రూపీస్ పర్ క్యారెట్, 300 రూపీస్ పర్ క్యారెట్ ఉందనుకున్నాము. వేరే నాకు తెలిసి కాంపిటీటర్స్ కానీ ఎవరైనా పెట్టేది 50 రూపీస్ అలా క్యారెట్ ఉంటే ఎక్కువ నాకు తెలిసి. ఓ సో ఫరక్ పడుతుందా? అంత ఫరక్ పడుతుంది, 100% ఫరక్. అలా అయితేనే ఎకనామిక్స్ వర్కౌట్ అవుతుంది. అంటే నేను 300 రూపీస్కి తెచ్చేది ప్రాబబ్లీ మీకు 300 రూపీస్కి రాకపోవచ్చు, మీకు 300 పడుతుండొచ్చు, నాకు చాలా తక్కువ పడుతుంది అది. ఓకే. సో యాజ్ అ అంటే ఒక ఎందుకు అంటే నాకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను గోల్డ్లో ఆ బిజినెస్ చేసి ఉన్నాను, నాకు ప్రొక్యూర్మెంట్ ఎలా చేసుకోవాలనో తెలుసు, దాన్ని ఫిక్స్ చేసే కారిగర్స్ ఎవరో తెలుసు నాకు. సో దట్స్ వేర్ వీ స్టాండ్ అవుట్. అందుకని నేను 70% ఎక్స్చేంజ్ కూడా ఎందుకు పెట్టాను అని అంటే వీ కెన్ అగైన్ ఎలా అయితే మెటల్ యూజ్ చేస్తామో అగైన్ వీ కెన్ యూజ్ దోస్ స్టోన్స్ అనమాట. సో దాన్ని ప్రాపర్గా కరగబెట్టే పద్ధతి కూడా మాకు తెలుసు కాబట్టి అంత హై ఎక్స్చేంజ్ రేట్ పెట్టాను అనమాట. ఓకే. బిజినెస్లో ఇలాంటినే తెలిస్తే కొంచెం ఎక్కువ సేవింగ్స్ జరుగుతాయా ఎవరికి ఓనర్స్కి? అంటే సేవింగ్స్ అని అనము, దట్స్ వేర్ యూ స్టాండ్ అవుట్ అండి యాక్చువల్గా. ఓకే. నీ కాంపిటీటర్స్ నుంచి నువ్వు ఏ స్టాండ్ అవుట్ అవుతావు అంటే నీ దగ్గర ఉన్న డిజైన్ వాళ్ళు తయారు చేయొచ్చు, అంతేనా కదా. ఇప్పుడు క్వాలిటీ దగ్గరనే స్టాండ్ అవుట్ అవ్వగలుగుతాం. క్వాలిటీ అనేది అందరు ప్రొడ్యూస్ చేయలేరు, దానికి సపరేట్గా ఇంటెన్షన్ ఉండాలి. ఒక బిజినెస్ మ్యాన్కి జెన్యున్గా నేను క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కస్టమర్స్కి నేను డెఫినెట్గా కస్టమర్స్ మనీ ఇస్తున్నారు, దానికి తగిన న్యాయం చేయాలి అన్న ఎథిక్ ఏదైతే బిజినెస్ మ్యాన్కి ఉందో అప్పుడే క్వాలిటీ ఇవ్వగలుగుతారు, లేకపోతే క్వాలిటీ ఇవ్వలేమన్నమాట. ఓకే. సో అంతే. ఈ 70% అనే స్ట్రాటజీని ఎవడైనా మార్కెట్లో కాపీ కొట్టచ్చు. సో ఒకవేళ కొడితే మీ బిజినెస్ దెబ్బతింటుంది కదా. సో నాలాగానైతే స్టోన్స్కి వాల్యూ వేయలేరు కదా వాళ్ళు, మీకు ఇప్పటిదాకా చెప్పినట్టు. సో ఏదైతే నేను స్టోన్స్కి వాల్యూ ఇవ్వడం అనేది, నా దగ్గర కరగబెట్టే టెక్నాలజీ ఉందో, అంటే దాన్ని మెల్ట్ చేసే టెక్నాలజీ ఉందో, ప్రతి ఒక్కరి దగ్గర అది ఉండదు కదా. సో 70% నేను చేశాను అంటే దానిలో వాల్యూ ఉంది కాబట్టి నేను చేశాను. వేరే వాళ్ళు 70% చేస్తే వాళ్ళు పక్కా లాస్ అవుతారు. ఓకే. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఐ కుడ్ మేక్ 70% అవుట్ ఆఫ్ ఇట్. అందరికి అది రాదు కదా. సో నా ఎక్స్పర్టీస్ అది బేసిక్గా. సో నా ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు వస్తే ఆబ్వియస్గా వాళ్ళు 70% పెట్టినా ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకు వర్కౌట్ అవుతుంది. ఎవరికైనా వర్కౌట్ అవుతుంది, దానిలో వాళ్ళు చేసుకోగలిగితే వర్కౌట్ అవుతుంది, అట్లా ఏం లేదు. మార్కెట్లో 50% పెడతారు, 10 షాపులు పెడతారు, నా వల్ల వాళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ ఏం కాలేదు, వాళ్ళ వల్ల నా బిజినెస్ ఏం ఎఫెక్ట్ కాలేదు. ఇంకొకరు 70 పెడితే పర్లేదు, ఇట్స్ ఓకే, దానిలో ఏముంది. కాంపిటేటివ్ మార్కెట్ కదా, మనం ఎవరిని ఏం ఆపలేం చేయలేము. అది ఒక్క రీజన్ వల్లనే బిజినెస్ ఫెయిల్ అవుతుంది ఏంటంటే బిజినెస్ చేసి వేస్ట్ ఎప్పుడైనా కానీ. అందరికంటే ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ ఉంది, ఒక కార్పొరేట్ స్టోర్ ఉంది అనుకుందాం, ప్రతి ఒక్క స్టోర్ కంటే ఎక్కువ వాడు ఎక్కువ వేస్టేజ్ కింద ఛార్జ్ చేస్తాడు, అయినా అందరు అక్కడికి వెళ్తారు. ఓన్లీ రిటర్న్ ఉంది కదా అని చెప్పేసి కస్టమర్ నా దగ్గరికి రాడు కదా. 70% ఎక్స్చేంజ్ ఒక్కటే ఉంది కదా అని చెప్పేసి కస్టమర్ నా దగ్గరికి రాడు. ఏ కస్టమర్ అయినా ఒక స్టోర్కి ఓన్లీ ప్రైస్ తక్కువిస్తున్నానే వెళ్ళాడు అనమాట ఎప్పుడైనా కానీ. ఓకే. దెర్ విల్ బి మల్టిపుల్ రీజన్స్. ఒకటి, నువ్వు ఎంత స్టాక్ చూపిస్తున్నావు, ఎంత క్వాంటిటీ ఆఫ్ స్టాక్ చూపిస్తున్నావు. అంటే ఒక హారం అడిగారు, ఎంత చూపిస్తున్నావు. అంటే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వడానికి ద అమౌంట్ ఆఫ్ నువ్వు ఎన్ని వెరైటీస్ చూపిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండ్, ఎంత అఫోర్డబుల్ ఉంది. అంటే మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకునేది ఎప్పుడు 4 ఏళ్ళ తర్వాత ఎక్స్చేంజ్ చేస్తారు. ఫస్ట్ కొనేటప్పుడు నీ మైండ్ మీద అయితే అదే ఆలోచన ఉంటుంది కదా, ప్రైస్ ఎక్కడ తక్కువ ఉందన్న ఆలోచన ఉంటుంది కదా. అంత సెలెక్షన్లో అంటే తక్కువ ప్రైస్ ఎక్కడ ఉంది అని ఆలోచిస్తారు డెఫినెట్గా వాళ్ళు. సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇవన్నీ చాలా, ఈ రెండు కాకుండా ఇంకొకటి మేజర్ పాయింట్ వచ్చేసి నన్ను అడిగితే అదే మేజర్ అనుకోండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండి. అంటే ఏ బిజినెస్ అయినా చాలా ఫ్లరిష్ అవ్వడానికి ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఎప్పుడైనా అది హై ఉంటే మిగతావన్నీ ఏ ఫ్యాక్టర్స్ కూడా పనికిరావు నిజంగా చెప్పాలంటే. సో ఓన్లీ 70% ఎక్స్చేంజ్ మీద నన్ను బీట్ చేయాలి అని అనుకుంటే చాలా ఫ్యాక్టర్స్ మీద బీట్ చేస్తేనే బిజినెస్ బీట్ అవుతుంది ఎప్పుడైనా. ఓన్లీ ఒకటే ఫ్యాక్టర్ మీద బీట్ అవ్వలేదు ఎప్పుడైనా. కానీ ఒక సిల్వర్ మెటల్కి దానిపైన ఒక గోల్డ్ నీరు పోసి దిస్ ఇస్ గోల్డ్ అని చెప్పి నేను అమ్మడానికి నాకు ఎక్కడో లోపల అనిపిస్తుంది ఇది స్కామా అంటే. ఇక్కడ గోల్డ్ అని ఎవరు అమ్మట్లేదు అలా, అది గోల్డ్ కోటింగ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి అమ్మితే స్కామే అవుతుంది అది డెఫినెట్గా. పే మాటలు అంటున్నా అంటే నేను జనరలీ కంపారిటివ్లీ నాకు మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుందని నాకు తెలుసు. కానీ అది వేసుకున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే తెలిస్తే ఏడన్నా అనుకుంటాడేమో,
జనరల్ గా నేను ఎవరికైతే చెప్పాం కదా ఇది నేను See, ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ ఎవరికైనా ఉంటాయండి. ప్రాబబ్లీ యంగర్ జనరేషన్ అది ఆలోచించట్లేదు అలా నాకు తెలిసి. ఇంకా గోల్డ్కి ఉన్నంత డిమాండ్ సిల్వర్ జ్యువెలరీకి ఉందా అంటే ఏం లేదు అలా. Hmm. నేను దాన్ని బీట్ చేసేసింది అని చెప్పేసి కూడా ఏం చెప్పాను ఇంకా. దెర్ ఇస్ ఇంకా దీనిలో కూడా చాలా లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఉన్నాయి. పీపుల్ ఇలా రావడానికి ఇబ్బంది. బట్ ఇట్ ఈస్ అంటే గోల్డ్ ప్రైస్ అంత పెరగడం వల్ల అఫోర్డబిలిటీ మారిపోయింది కాబట్టి సో డెఫినెట్గా చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో ఈ రోజు మీరు అంటున్నారు ఒక వడ్డానం తీసుకుంటే సిల్వర్ అనుకొని ఏమో అనుకుంటారు. ఒక వడ్డానం కావాలంటే ఈరోజు ఎంత పైసలు కావాలనుకుంటున్నారు? 20 లక్షలు పెట్టాలి మినిమం టు మినిమం. 15 నుంచి 20 లక్షలు పెడితే మీకు వడ్డానం వస్తుంది. ఓకే, మరి నాకు దీంట్లో ఎంత వస్తుంది? 1,00,000న్నరకు వస్తుంది, లక్షన్నరకు వస్తుంది. అప్పుడు ఏం మైండ్లోకి రాదు ఇంకా, అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు 1/10 ఆఫ్ ద ప్రైస్లోకి వచ్చినప్పుడు చచ్చినట్టు మనకి వడ్డానమే అవసరం ఉందనుకోండి. మీకు ఒక 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 వండర్ఫుల్ సినారియో చెప్తాను నేను మీకు. అసలు యాక్చువల్గా చాలామంది తెలుసా, ఇవాళ నేను ఇప్పుడు చూస్తున్న దానిలో చాలామంది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటారు తెలుసా. మిక్స్ అండ్ మ్యాచ్ అంటే మిక్స్ అండ్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి ఉంది. ఈరోజు అఫోర్డబిలిటీ స్కై రాకెట్ అయిపోయింది. ఒకప్పుడు 50 లక్షలు పెడితే కిలో గోల్డ్ వచ్చేది, పెళ్ళికి కావాల్సిన నగలన్నీ వచ్చేవి. ఈరోజు 50 లక్షలు పెడితే 300 గ్రామ్స్ వస్తుంది. వడ్డానం కూడా రాదు, ఓన్లీ ఒక హారం వస్తుంది అంతే. నిజంగా చెప్పాలంటే ఒక షార్ట్ హారం ఒక లాంగ్ హారం వస్తుంది అంతే. సో ఏం చేస్తారు అని అంటే గోల్డ్ కొనేస్తారు, ఫస్ట్ కావాల్సిన అనుకున్న గోల్డ్ కొనేస్తారు, వచ్చేసి దానికి మ్యాచింగ్లా వడ్డానం తీసుకుంటారు, చేయిపట్టి తీసుకుంటారు. ఎందుకంటే వడ్డానం అనుకోండి, చేయిపట్టి అనుకోండి, ఎన్నిసార్లు వేసుకుంటారు చెప్పండి? హారం అన్నా అట్లీస్ట్ ఇయర్లీ 3 టైమ్స్ ఏదో ఫంక్షన్కి వేసుకుంటారు. వెళ్ళిన ప్రతి ఫంక్షన్కి అయితే వడ్డానం వేసుకొని వెళ్ళరు కదా. ఎగ్జాక్ట్లీ. జడ వేసుకొని వెళ్తారా? ఉన్నాయి, మన దగ్గర పైసలు ఉన్నాయని తెలిసేమో ఎవరికైనా కానీ, కానీ అట్లా అని చెప్పేసి ప్రతి ఫంక్షన్కి అయితే వేసుకొని వెళ్ళరు కదా ఎవరైనా కానీ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గోల్డ్ అయినా డైమండ్స్ అయినా కొన్ని యూ వాంట్ షో ఇట్ టు యువర్ పియర్ గ్రూప్ అనుకోండి, సొసైటీ అనుకోండి, దట్ ఐ హ్యావ్ దిస్ అండ్ ఐ వాంట్ గెట్ రెడీ ఇన్ అ గుడ్ వే. నేను చూడడానికి అందంగా కనబడాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ నా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పేసి, అది హార్ట్ ఫ్యాక్ట్, అది ఎవరికైనా మాట్లాడుకుంటే అంతేనా కదా అది. సో మన దగ్గర ఉన్న వెల్త్ మనం చూపెట్టాలని అనుకుంటాం ఎప్పుడే. కానీ ఇప్పుడు నువ్వు చూసుకుంటే అక్కడ ఏం లేదు కదా అసలు. అంటే నీకు ఒక హారం కొనాలంటే, ఒక షార్ట్ హారం లాంగ్ హారం కొంటేనే 350 lakhs అయిపోతుంది, 30-40 lakhs అయిపోతుంది. నువ్వు ఇంకా వడ్డానం కొనాలంటే ఇంకెక్కడ నుంచి కొంటావు, బడ్జెట్ అంతా అయిపోతుంది కదా బేసిక్గా. సో చాలామంది మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు. అండ్ వడ్డానం ఎన్నిసార్లు వేసుకుంటావు, జడ ఎన్నిసార్లు వేసుకుంటావు? జడ నాకు తెలిసి హార్డ్లీ 2 or 3 times మొత్తం లైఫ్ టైంలో వేసుకుంటారు. వడ్డానం ఎన్నిసార్లు వేసుకుంటారు? 10 to 15 times వేసుకుంటారు, 20 times వేసుకుంటారు. కజిన్ మ్యారేజెస్కి కూడా వేసుకోరు, సొంత తమ్ముడు మ్యారేజో అక్కయ్య మ్యారేజో ఉంటేనే వేసుకుంటారు అంతే. సో అలాంటప్పుడు నీకు గోల్డ్లో కానీ పాయింట్ లేదు కదా. నువ్వు చూడడానికి అందంగా కనబడాలి, వడ్డానంతో కనబడాలి అనుకుంటున్నప్పుడు గోల్డ్లో కొన్ని యాక్చువల్గా పాయింట్ లేదు నన్ను అడిగితే. దానివల్ల బిస్కెట్ కొనుక్కోమని చెప్తాను నేను కస్టమర్కి నేను ఏం చెప్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు లెక్కన మాట్లాడుకుందాం. ఐ బ్రేక్ ఇట్ డౌన్ టు యూ. 1,40,000 ఒక 22 క్యారెట్ బంగారం ఉందనుకుందాం. దానికి ఎంత కాదనుకున్న తక్కువలో వేస్టేజ్ 10% వేస్తారండి. అంటే ఎంత? 1,40,000కి 10% వేస్టేజ్ వేస్తే ఎంత? 1,40,000. సారీ 1,40,000 ఒక తులం బంగారం, దానికి 10% అంటే ఎంత? 14,000. 14,000 ఇప్పుడు నువ్వు ఒక 20 తులాలు ఉన్నారనుకోండి, 2,50,000 80,000 జస్ట్ వేస్టేజ్ పడుతుంది మీకు. ఓకే, 20 తులాల ఆర్నమెంట్ కొంటే, వడ్డానం కొంటే 2,80,000 రూపాయలు జస్ట్ వేస్టేజ్ పడుతుంది. మీకు 1,50,000 మీకు వడ్డానం వస్తుంది కదా, మిగతాది మీరు అన్నట్టు బిస్కెట్ కొని పెట్టుకోండి ఇంట్లో. వేస్టేజ్లో సగం కాస్ట్ కదా అది. అవును, ఇప్పుడు మీకు వేస్టేజ్లోనే ఈ ఆర్నమెంట్ వచ్చేస్తుంది కదా, మిగతాది బిస్కెట్ కొని పెట్టేసుకోండి, దానిలో ఏముంది. ఓకే, ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివే మీకు దగ్గర గోల్డ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వడ్డానం కూడా ఉంటుంది. మళ్ళీ వడ్డానం ఇస్తే 70% ఎక్స్చేంజ్ కూడా వస్తుంది మీకు. రిచ్ మ్యాన్ వైజ్ ఇన్వెస్ట్మెంట్. వాట్ యూ ప్రిఫర్ టు బై, బిస్కెట్స్ ఫార్మేషనా లేదంటే ఆర్నమెంట్ ఫార్మేషనా? నేను మీకు ఇప్పటిదాకా చెప్పాను చూడండి, బిస్కెట్ కొనేసి ఆ వేస్టేజ్లో ఏదైతే ఉంటుందో దానిలో సిల్వర్ జ్యువెలరీ కొనుక్కోమంటాను నేను. సో ఇన్ జనరల్గా అడిగితే అన్నారా, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. అబ్బాయిలకి హస్బెండ్స్కి ఎప్పుడైనా బిస్కెటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అది అమ్మినప్పుడు ప్రాబ్లం ఉండదు, కొన్నప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు, ఎక్స్ట్రా వేస్టేజ్ పడదు, అమ్మినప్పుడు కూడా వేస్టేజ్ అనేది పోదు అనమాట. కానీ అనుభవించాలి కదా, మీరు పెట్టి బీరువాలో పెట్టి ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు. బీరో ఓపెన్ చేసినప్పుడు ఇట్లా కనిపిస్తుంది అంతే కదా, ఒక బిస్కెట్ కనబడుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్కి గిఫ్ట్ ఇచ్చారనుకోండి,
మీకు ఒక 6 months వరకు హెడేక్ తక్కువ అవుతుంది ఆటోమేటిక్గా. సో సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు అనుభవిస్తారు కదా, ఆర్నమెంట్ అయితే అనుభవిస్తారు కదా. చూస్తారా సార్? అంటే ఎవరికైనా హెడేక్ తక్కువ అవుతుంది ఆటోమేటిక్గా. సి నేను కామెడీ అంటున్నాను కానీ, జోక్ అంటున్నాను కానీ, సో ఆబ్వియస్గా ఇట్ ఇస్ గిఫ్ట్ చేయడం అనే కాదు, అనుభవించడం కూడా ఒకటి ఉంటుంది కదా. సరే కార్ ఎందుకు కొంటున్నారు, ఎందుకు అందరు మారుతి 800 కొనుక్కోవచ్చు కదా, లేకపోతే జెన్నే కొనుక్కోవచ్చు కదా, అది కాదు సెలరీ కొనుక్కోవచ్చు కదా. పాయింట్ ఏ టు పాయింట్ బి కొనడానికి నీకు బెంజ్ ఎందుకు కావాలి, BMW ఎందుకు కావాలి. ఇట్స్ ఆల్ అబౌట్ యూ హ్యావ్ వెల్త్, యూ వాంటెడ్ టు షో ఇట్ ఆఫ్, దట్ ఈస్ వన్ రీజన్, అండ్ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ వెల్త్. వాట్ ఈస్ ద బెస్ట్ డార్క్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ? అది గోల్డ్ లో కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఏదైనా. అంటే డార్క్ సీక్రెట్ ఇన్ వాట్ సెన్స్ అంటున్నారు మీరు? ఫ్రమ్ కస్టమర్ పర్స్పెక్టివ్. కస్టమర్ కి తెలియకూడదు అని చెప్పే ఏదైనా ఉందా సీక్రెట్? కస్టమర్కి ఇప్పుడు ఓపెన్ అయిపోయిందండి, చాలా ఓపెన్ అయిపోయింది. అసలు ఇప్పుడు అట్లా ఏం లేదు. ఆఫ్టర్ ఇంటర్నెట్ అంతా మాకే నేర్పిస్తారు కస్టమర్లు ఉల్టా చెప్పాలంటే. కానీ సో అలా చెప్పొద్దు. కానీ లాస్ట్ ఒక 20 years బ్యాక్, బిఫోర్ హాల్ మార్క్ చాలా ఫ్రాడింగ్ జరిగేది. ప్యూరిటీ ఆఫ్ ఆర్నమెంట్లో మాత్రం చాలా ఫ్రాడింగ్ జరిగేది. అంటే చెప్పడం 916 అని చెప్పేవాళ్ళు, కానీ ఇచ్చేది 75% ఉండేది. ఇంకా 20 years బ్యాక్ అసలు ప్యూరిటీ గురించి ఐడియా లేనప్పుడు అయితే, 15-20 years బ్యాక్ అయితే అసలు ఏ ప్యూరిటీతో ఆర్నమెంట్ ఇస్తున్నారో తెలియదు. నేను 30-40% ప్యూరిటీలో ఉన్నా కూడా చూసాను నేను. ఓకే. సో ఇప్పుడు చాలా ఓపెన్ అయిపోయింది మార్కెట్. ఇప్పుడు మీరు ఇట్లా గూగుల్ కొట్టేస్తే ఏం కొనాలి ఏం కొనొద్దు అన్నీ మీకే అర్థమైపోతాయి అసలు. సో ఇప్పుడు ఫ్రాడింగ్ అనేది అసలు నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అనమాట. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ఇండస్ట్రీ కదండి, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ, చాలా పెద్ద ఇండస్ట్రీ. సో అంత ఈజీగా గవర్నమెంట్ కూడా అన్ని క్యాప్స్ ఎక్కడెక్కడ పెట్టేసేయాలో అన్ని పెట్టేసింది బేసిక్గా. ఓకే. మెటల్ మార్కెటింగ్ లో వైట్ మార్కెట్ గురించి తెలుసు మనకు. అంటే డైరెక్ట్ గా మనం బిల్స్ తీసుకుంటాం. కొంతమంది వస్తారు కదా డైరెక్ట్ షాప్ లోకి వచ్చి, అంటే పాన్ బ్రోకర్స్ అనట్లేదు, వేరే వాళ్ళు కస్టమర్సే వచ్చి నా దగ్గర ఒక 20 kgs ఇది ఉంది, 30 kgs అది ఉంది, మీరు చెప్తే నేను పంపించేస్తాను నైట్కి. ఇట్లాంటి ఉంటాయా? ఉంటుంటాయి, వస్తుంటారు చాలా మంది ఐ హర్డ్ ఆన్ స్టోరీ. మీరు చెప్పండి. వస్తుంటారు చాలా మంది వస్తుంటారు, అడుగుతుంటారు. నా గోల్డ్ అడుగుతారు, ఇంకా సిల్వర్ కంటే కూడా. ఓకే. 10 kgs గోల్డ్ ఉంది కొంటారా, 20 kgs గోల్డ్ ఉంది కొంటారా. అసలు ఇప్పుడు కూడా ఎంటర్టైన్ చేయం మేము, ఎందుకంటే అది అనవసరమైన పని. ఇఫ్సి వీఆర్ ఇన్ బిజినెస్ అండి బేసిక్గా. అది 2 నెంబర్ దందా చేయనికి లేము నిజంగా చెప్పాలంటే. సో ఆబ్వియస్లీ మా ఫ్యామిలీలోనే 15 stores ఉన్నాయి. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మా ఎక్కడ ఒక రిమార్క్ వచ్చినా వచ్చేస్తుంది అనమాట. సో మాకు కస్టమర్ ఉండే దీనిలో ఒకటి చెప్పాలంటే, మాకు కస్టమర్ 5-6 times వచ్చిండు కస్టమ్స్ డిపార్ట్మెంట్. నేను శంషాబాద్లో ఉంటాను కాబట్టి నాకు ఎయిర్పోర్ట్ నుంచి చాలా మంది వస్తారు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ అది ఇది అని చెప్పేవాడు అనమాట. మనమేం ఐడి కార్డ్ అడగం కదా అతన్ని. అవునా అది ఇది అని మాట్లాడేవాళ్ళం. 2-3 సార్లు తీసుకున్నారు. తర్వాత ఒకసారి 10 kgs గోల్డ్ ఉంది సార్ అది ఇది అని అన్నాను అనమాట. సరే నేను అమ్మిపియమంటే అమ్మిపిస్తాను అది ఇది అని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే మీరు సరే అని చెప్పేసి బులియన్లో మాట్లాడేసి ఐ వాస్డ్ హిమ్ టు గో దేర్. అక్కడికి వెళ్ళాను అనమాట. బులియన్ వాడు ఆబ్వియస్గా అన్ని డాక్యుమెంటేషన్ అడుగుతాడు. బులియన్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు అమ్మడికి వెళ్ళావు అని అంటే బిల్ అడుగుతాడు డెఫినెట్గా. నువ్వు ఎక్కడ కొన్నావు, పర్చేస్ చేసింది అడుగుతాడు. వాడు అన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. బులియన్ దగ్గరికి పంపించాను, ఎందుకంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ గోల్డ్ అని చెప్పేసి పంపించాను. పంపిస్తే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత లేదు నేను మీరే వెళ్ళండి, మీరే వెళ్ళి మాట్లాడండి. నేను సరే చలో అని చెప్పేసి నేను వెళ్ళి ఫోన్ చేశాను అనమాట. వాడికి ఏం ఇష్యూ ఉందో అని చెప్పేసి నేనే ఫోన్ చేశాను. ఇంత ప్రైస్ చెప్తున్నారు మళ్ళీ కావాలా అని చెప్పేసి ఫోన్ చేశాను అనమాట. ఓకే తీసుకోండి అని చెప్పారు. తీసుకున్న తర్వాత సరే మళ్ళీ నాకు ఈ డాక్యుమెంట్స్ పంపించండి అని చెప్పాను. ఇంకా నెక్స్ట్ మినిట్ నుంచి ఫోనే ఎత్తాడు అసలు. ఇంకా నాకు కస్టమ్స్ నుంచి ఏవైతే వస్తాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని పంపించండి నాకు, మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి, దాన్ని బట్టి GST ఇన్వాయిస్ రేజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పాను అనమాట. విచ్ ఈస్ లీగల్. అదే లీగల్ కదా, లేకపోతే అట్లా సెల్ చేయొద్దు. సో అంటే ఇంకా నెక్స్ట్ మినిట్ నుంచి ఫోనే ఎత్తలేదు అసలు. అలా వస్తుంటారండి, ఎవరిని నమ్మలేము అసలు. ఈ మెటల్స్ పైన ఫోకస్ చేస్తే ఇంకా వెళ్తున్నట్టుంది ఇది. అండ్ సిల్వర్ ఇంత బూమ్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ లో ఏం కారణం అయి ఉండొచ్చు మీకు తెలిసినంత వరకు? సిల్వర్, ఎస్పెషలీ సిల్వర్ హ్యాస్ మల్టిపుల్ రీజన్స్ అండి. వన్ ఈజ్ ఇండస్ట్రియల్ రీజన్. సో ఇవాళ ఈరోజు చూసుకుంటే సిల్వర్ డిమాండ్ వచ్చేసి, ప్రొడక్షన్ ఆఫ్ సిల్వర్ డిమాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్, అక్రాస్ ద వరల్డ్ వచ్చి 30,000 tons. సో 30,000 tons ఇంక్లూడ్స్ ఆర్నమెంట్స్, ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్. 30,000-35,000 tons ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దానిలో ఇండస్ట్రియల్ పర్పస్ వచ్చేసి 20,000-25,000 tons ఉందనుకుంటా.
బిఫోర్ 3-4 years బ్యాక్ దట్ వాజ్ 15,000-16,000 tons. ఈరోజు 21 to 25 మధ్యలో ఉంది దాని డిమాండ్. అంటే దాదాపు 40% పెరిగింది, ఈజీగా 30 to 40% పెరిగింది. సో అంటే ఆబ్వియస్గా డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు ఇది ఇంకా ఫ్యూచర్లో ప్రెడిక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఉంటున్న 30,000 tons డిమాండ్ కాస్త 35,000 to 40,000 వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో దానివల్ల వన్ ఆఫ్ ద రీజన్ సిల్వర్ రేట్ పెరగడం. సెకండ్ వచ్చేసి సిల్వర్ ప్రొడక్షన్ కాదు, సిల్వర్ రిఫైనరీ ఈజ్ లార్జ్లీ కంట్రోల్డ్ బై చైనా. అండ్ చైనా కంట్రోల్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ సిల్వర్ అనమాట, 40 to 45% ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దానిలో ఏమవుతుంది అని అంటే దే హ్యావ్ క్యాబ్డ్ లాట్ ఆఫ్ రిఫైనరీస్ అనమాట. ఎవరైతే హ్యూజ్ ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళ మీద క్యాబ్ పెట్టారనమాట. అంటే సర్టెన్ ఇంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ నువ్వు రిఫైన్ చేస్తేనే యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పోర్ట్, లేకపోతే మీరు ఎక్స్పోర్ట్ చేయలేరు అనమాట. సో అలా ఏమైపోతుంది, ఒకవేళ 100 రిఫైనరీస్ ఉంటే ఒకవేళ సపోజ్ ఇంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్, ఒక 10 tons కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసే వాళ్ళే ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు అనుకున్నాను అనుకోండి. 100 రిఫైనరీస్లో నుంచి ఓన్లీ 10 రిఫైనరీస్కి వస్తుంది అనమాట. మిగతా 90 రిఫైనరీస్ దే కెన్ యూజ్ ఇట్ ఓన్లీ ఇన్ చైనా. ఈ 10 రిఫైనరీస్ ఎవరెవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇండియాలో ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దే కెన్ కంట్రోల్ దట్ ప్రొడక్షన్ అనమాట. ఇఫ్ దే కెన్ కంట్రోల్ ద ఎక్స్పోర్ట్ దే కెన్ కంట్రోల్ ద ప్రొడక్షన్ ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆ సిల్వర్ వచ్చేసి ఇండియాలో టాటా మోటార్స్ వాళ్ళు బ్యాటరీస్లో వాడచ్చు, యూఎస్లో ఇంకేదో కంపెనీ వాడచ్చు సోలార్ ప్యానల్స్లో. సో ఇఫ్ దే ఆర్ కంట్రోలింగ్ దట్ ప్రొడక్షన్ ఆబ్వియస్గా ఏమవుతుంది, ఉన్న సిల్వర్కి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, మార్కెట్లో సప్లై తక్కువ అవుతుంది కాబట్టి. సో నౌ దే ఆర్ ప్లేయింగ్ దట్ గేమ్. సో ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ వార్ఫేర్ అండి. అంటే లిటరలీ దే ఆర్ షోయింగ్ టు ద వరల్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు బీ సంథింగ్ అని చెప్పేసి అంతే. ఇంపాక్ట్ గోల్డ్ పైన మెటల్ పైన సేమ్ ఉంటుంది. గోల్డ్ ఇండస్ట్రియల్ పర్పస్ ఏం లేదు కదా. ఓకే, ఎగ్జాక్ట్. సో దే కాన్ కంట్రోల్, అంత ఈజీ ఏం కంట్రోల్ చేయలేదు. గోల్డ్ కంట్రోల్ చేసే విధానం వేరే ఉంటుంది మళ్ళీ. అంటే నేషన్స్ మధ్యలో వార్ జరిగినా, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అన్సర్టెనిటీ, ఇప్పుడు ట్రంప్ వచ్చేసి నాకు గ్రీన్లాండ్ కావాలి అది కావాలి అన్నప్పుడు, ట్యాక్సెస్ ఇంపోజ్ చేసినప్పుడు దాని నుంచి మళ్ళీ అంటే స్టాక్ మార్కెట్స్ అన్ని గోల్డ్లో హెడ్ చేయడం జరుగుతుంది, సెంట్రల్ బ్యాంక్స్ కొనడం మొదలెడతాయి. సో గోల్డ్ మళ్ళీ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. సిల్వర్లో ఇది సిల్వర్ బికాస్ చైనా హ్యాస్ మేజర్ హోల్డ్ ఓవర్ సిల్వర్ రిఫైనరీస్, దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. సో దీనికి ఈ 2 reasons నేను చెప్పాను, ఇంకా 10 రకాల రీజన్స్ ఉండొచ్చు, నాకు ఆ 10 reasons తెలియకపోవచ్చు. మెజారిటీ ఈ 2 వల్ల షిఫ్ట్ అవుతున్నాయి అనమాట బేసిక్. ఓకే, మెటల్స్ అయితే చాలా ఈజీగా చెప్పేసినాము. వెన్ కమింగ్ టు డైమండ్స్, ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనే పేరు అయితే నేను లాస్ట్ ఒక 5 years నుంచి మంచిగా వింటున్నా. అండ్ దానిపైన సపరేట్ స్టోర్స్ వచ్చేసినాయి. అవును. సో ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అసలు ఎట్లా స్టార్ట్ అయినాయి, దీనికి ఇంకా ఫ్యూచర్ ఉందా? మన ఇండియాలో ఆర్నమెంట్స్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఫ్యూచర్ ఉందండి, 200% ఉంది. వేసుకునే పిచ్చి తగ్గినంత వరకు డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది అందరికీ. ఈవెన్ ఐ వాంట్ టు వేర్ ఇట్, ఐ వాంట్ టు ఫ్లాంట్ మై జ్యువెలరీ. ఎవరికైనా మా వైఫ్కి ఉంటుంది, ఎవరికైనా మా ఫ్యామిలీలో ఉంటుంది. సో ఎవ్రీ వన్ ఇన్ ఇండియా హ్యాస్ దట్ ఫార్మ్ ఆఫ్ జ్యువెలరీ అనేది మారుతుంది డిపెండింగ్ ఆన్ దేర్ ఇన్కమ్ సైజ్. బేసిక్గా మనీ ఉన్నవాడు ఒరిజినల్ డైమండ్ వేసుకుంటాడు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ లేకుండా అంటే డైమండ్ వేసుకోవాలని ఉంటుంది, దే కెన్ గో ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ పాపులేషన్ అనుకోండి. అంటే బేసిక్గా నార్మల్గా టైర్ 2 cities నార్మల్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, దే కెన్ గో ఫర్ యాక్చువల్గా ఇది 55,000 పడుతుంది, 15,000-20,000 per caratలో వచ్చేస్తుంది. సో 1/3 ఆఫ్ ద ప్రైస్లో వస్తుంది కదా. అండ్ మోర్ ఓవర్ నన్ను అడిగితే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి అంటే ఫ్రమ్ అ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి, యాజ్ అ స్టోర్ ఓనర్ లాగా చెప్పాలి అంటే మోర్ దెన్ ఆర్నమెంట్స్ డైరెక్ట్గా అంటే చిన్న చిన్న స్టడెడ్ జ్యువెలరీ వెళ్ళడం కంటే కూడా గో ఫర్ నేను సాలిటైర్స్కి వెళ్తే చాలా బెటర్ అనిపిస్తుంది. సాలిటైర్స్ అంటే సింగిల్ డైమండ్ని సాలిటైర్ అంటారు అనమాట. సింగిల్ స్టోన్ 1 carat సింగిల్ స్టోన్ ఉందనుకోండి, ఒకటే స్టోన్ ఉంటే సాలిటైర్ అంటారు. ఇప్పుడు 1 carat డైమండ్లో ఒక సాలిటైర్ తీసుకోవాలంటే 7-8 లక్షలు ఉంటుంది. అదే మనకు ల్యాబ్ గ్రోన్లో 30,000-40,000లో వచ్చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా డిఫరెన్స్ మాత్రం 0% అంటే 0% నేనే ఐడెంటిఫై చేయలేను అసలు. ఒరిజినల్ ఏది ల్యాబ్ గ్రోన్ ఏది ఒరిజినల్ ఏంది అని చెప్పేసి అసలు ఐడెంటిఫై కూడా చేయలేను, నేనే ఐడెంటిఫై చేయలేను. సో వై నాట్ అంటే అలాంటి 1 carat రింగ్స్, స్టడ్స్ అలాంటివి పెట్టుకోవాలంటే యాక్చువల్గా అలాంటివి ల్యాబ్ గ్రోన్లో బెస్ట్. ఓకే, అండ్ నాకు మొత్తం కన్వర్జేషన్లో నాకు ఏమనిపించిందంటే
ఈ లగ్జరీ అనేది అఫోర్డబిలిటీలోకి వచ్చినప్పుడు దాని మార్కెట్ 2x 3x లో పరిగెడుతుంది. పెరుగుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా అంతే కదండి. ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ ఉంది, ల్యాబ్ గ్రోన్ ఉంది. అది అఫోర్డబిలిటీకి వచ్చినప్పుడు టైర్ 2 సిటీస్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ క్లాస్ అందరూ కొంటూ ఉంటారు కదా, అప్పుడే దాని మార్కెట్ పెరుగుతుంది. ఓకే. అండ్ అది అది ఓన్లీ రిచ్ పీపుల్ కొంటేనే మార్కెట్ దేశం బాగుపడుతుంది అన్నట్టు కాదు కదా, అందరూ కొనాలి. ఇట్ నీడ్స్ టు కేటర్ టు ఎవ్రీ వన్. అండ్ ఈ సిల్వర్ ని ప్రైస్ హైక్ అయినప్పుడు, లో అయినప్పుడు మనకి ఎంత ఫరక్ పడుతుంది? యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్ గా మీకు ఎంత ప్రాబ్లం వస్తుంది? అది సపోజ్ హై అయ్యింది అనుకోండి, అమ్మడంలో ఓకే, కొనడంలో ఓకే, బట్ మీకంటూ ఒక స్టాక్ ఉంటుంది కదా. సో మేము ఎలా చూసుకుంటాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 kgs స్టాక్ ఉంది అనుకుందాం. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే వరకు మాకు ఆ 10 kgs స్టాక్ మీద ఎంతో ఎక్కువ ఉంది అని చూసుకుంటాం అంతే. మాకు ప్రైస్తో సంబంధం లేదు. మాకు ప్రైస్తో అసలుకే సంబంధం లేదు. అవునా? అస్సలు సంబంధం ఉండదు మాకు ప్రైస్తో. అది ఈరోజు 3 lakhs అయినా పర్ కేజీ, అది 1.5 lakh అయినా మాకు ప్రైస్తో సంబంధం లేదు. గోల్డ్తో కూడా అంతేనా? గోల్డ్లో కూడా అంతే. మేము చూసుకునేది ఒకటే విషయం, మా స్టాక్ సపోజ్ నేను షాప్ పెట్టినప్పుడు 10 kgs ఉంది అనుకుందాం. ఓకే. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఆ 10 kgs మీద పెరుగుతుందా లేదా. మా బుకింగ్స్ కూడా అలాగే ఉంటాయి. ఎంత సేల్ చేస్తే అంత బుకింగ్ చేసుకుంటూ ఉంటాం అంతే. సో మేము వీ డోంట్ ప్లే గేమ్ విత్ ప్రైస్, హెడ్ చేయమన్నమాట మేము. ఓకే. సో ఓన్లీ స్టాక్ ఎంత ఉందో అంత చూసుకుంటాం అంతే. 250. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 10 kgs అని చెప్పారు కదా, అంటే హోల్ మొత్తం స్టోర్ లో 10 kgs ఆఫ్ మెటల్ అనుకోండి ఉంటే ఆర్నమెంట్ రూపంలో కొన్ని డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటాయి. సపోజ్ ఈ ఆర్నమెంట్స్ అన్నిటిని నేను వెళ్ళి మార్టిగేజ్ చేయాలనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఈ మోడల్ వెళ్ళలేదు, ఈ మోడల్ వెళ్తుంది, అది నాకు లాసే కదా. ఇప్పుడు సపోజ్ ఒక 10 అలా లాస్ అవుతుంది. మేము మార్ట్గేజ్ అంటే దాన్ని మెల్ట్ చేసేస్తాం, మళ్ళీ మెల్ట్ చేసేస్తాం. మేకింగ్ చార్జెస్ పడతాయి కదా మన పైన. మేకింగ్ చార్జెస్ పడతాయి, మనం పడతాయి, లాస్ అయితే. అది డెడ్ స్టాక్ లో, ఎనీ డెడ్ స్టాక్ లో ఉంటుంది. అట్లీస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ లా నేను తీసేసి జస్ట్ మేకింగ్ చార్జెసే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనుకుందాం, బట్టల షాప్ అనుకుందాం, చీరలు 10 ఏళ్ళ వరకు పోలేదు అనుకోండి, అది తీసేసి ఏమొస్తుంది, నాకు అట్లీస్ట్ మెటల్ వాల్యూ అయితే వస్తుంది కదా. గోల్డ్ దాంట్లోనే ప్రైజెస్ ఫ్లక్చుయేషన్స్ అవుతాయి కదా. యాజ్ ఏ కస్టమర్గా అడుగుతున్నా, కావాలంటే నాకు చెవులో కూడా చెప్పండి, ఇది ఎప్పుడు కొంటే నాకు నేను సేవ్, అంటే యాజ్ ఏ కస్టమర్గా నేను ఎప్పుడు మెటల్ కొంటే నేను కొంచెం సేఫ్ ఉంటా. అసెట్ అనేది నేను అసెట్ చెప్తున్నాను. గోల్డ్ ఈజ్ అన్ అసెట్, సిల్వర్ ఈజ్ అన్ అసెట్. ఓకే. అది ఎప్పుడు కొన్నా లాభమే. ఇప్పుడు ఈ రోజు ఇంతమందికి అందరికీ నాలెడ్జ్ వచ్చేసింది. ఈ రోజు రియల్ ఎస్టేట్ డౌన్ ఉందన్న, అప్పు ఉందన్న, పైసలు ఉంటే ఏమంటారు, గోల్డ్ అన్న కొనుక్కో, సిల్వర్ అన్న కొనుక్కో, భూమి అన్న కొనుక్కో. ₹1,00,00,000 ఉంటే ఇక్కడ భూమి కొనుక్కో, తక్కువ ఉన్నాయి 10,000 ఉన్నాయంటే సిల్వర్ కొనుక్కో, 1,00,000 ఉందంటే గోల్డ్ కొనుక్కో. మరి అది ఏ రోజు కొనుక్కున్నా బెటరే కదా, అసెట్ కదా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. కానీ అక్షయ తృతీయ రోజు ఎందుకు మీరు గోల్డ్ ప్రైస్ పెంచుతారు? గోల్డ్ ప్రైస్ మేమేం పెంచాము. ఓకే. నా చేతులు ఎందుకు ఉండదు గోల్డ్ ప్రైస్ పెంచడానికి? మళ్ళీ పెరుగుతుంది కదా జనరల్ గా. అట్లేముంది, అది రాంగ్ నోషన్, అది అంతే. మీరు అనుకుంటున్నారు అట్లా. ఓకే. అక్షయ తృతీయ వల్ల గోల్డ్ పెరుగుతుంది అని షాప్ వాళ్ళు అమ్మడానికి చెప్తారు అంతే. ఏ షాప్ అయినా అమ్మనికే చెప్తారు. అంటే జ్యువెలరీ అనే మార్కెట్ గోల్డ్ రేట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ఏం లేదు. మొత్తం టోటల్గా చూసుకుంటే హార్డ్లీ 0.1% ఆఫ్ ద గోల్డ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్నమెంట్. ఓకే. ఇట్ ఈస్ స్టిల్ లయింగ్ యాజ్ అ బిస్కెట్ ఇన్ ద సెంట్రల్ బ్యాంక్స్. 0.1% to 0.5% ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్నమెంట్స్. గోల్డ్ ఎవరు వేసుకుంటారు? మనమే వేసుకుంటాం అంతే. ఇండియన్స్ వేసుకుంటారు, ఇంకెవరు వేసుకోరు. ఫారెన్లో వెళ్తే ఏదో రింగో అదొకటి వాళ్ళ ఎంగేజ్మెంట్కి పెట్టుకున్నది వేసుకుంటారు అంతే. అక్కడ కూడా సిల్వరే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆర్నమెంట్ లాగా వాడేవి ఎక్కువ ఇండియన్సే వాడతారు. ఫారినర్స్ కూడా ఎక్కువ వరకు ఆర్నమెంట్ లాగా వాడేది సిల్వరే ఎక్కువ వేసుకుంటారు. అంతేందుకు నార్త్ ఇండియాలో కూడా సిల్వర్ చాలా వేసుకుంటారు, చాలా అంటే చాలా వేసుకుంటారు. అంతేందుకు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి దీపికా పడుకోన్ ఫొటోస్ ఎవరిదన్నా చూడండి, ఎనీ పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ చూడండి, 50% ఆఫ్ ద పిక్స్ విల్ బి విత్ సిల్వర్ జ్యువెలరీ. ఆక్సిడైజ్ సిల్వర్ ఉంటుంది. దట్ ఈస్ దేర్. అంటే వాళ్ళ కల్చర్లో సిల్వర్ వేసుకోవడం, మనం గోల్డ్ వేసుకోవడం మన పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. నేను ఫస్ట్ ఇట్లా పెద్ద పెద్ద మెల్ల ఈ కొంచెం సిల్వర్ టైప్ లో కనబడుతుంటే నేను ఫస్ట్ ప్లాటినం అనుకునేటువంటి. కాగా సిల్వర్ అది. తర్వాత నాకు ఇందాక మీతో మాట్లాడినప్పుడు తర్వాత రీసెర్చ్ చేసి సిల్వర్. అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ లో కూడా మోస్ట్ పీపుల్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్ దిస్ సిల్వర్ అండ్ సిల్వర్ జ్యువెలరీ. కానీ మన పెళ్లిళ్ళలో చాలా గోల్డ్ వేసుకుంటాం. అంటే అది చెప్తానండి మీకు. బేసిక్ గా అక్కడ వచ్చేసి పాయింట్ ఏంటంటే, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఈజ్ డన్ బై ఆబ్వియస్గా అప్పర్ టైర్ ఇన్ ద కంట్రీ వాళ్ళే చేస్తారు. అంటే ఈ పాయింట్ ఇంకో రకంగా పైసలు ఉన్న పైసలు ఉన్న వాళ్ళు చేసుకుంటారు. సో
ఇప్పుడు దానిలో చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాము, ఎయిర్పోర్ట్లో చెకింగ్ అవుతుంది, తర్వాత హోటల్లో చెకింగ్ అవ్వకపోయినా మనం దాన్ని సెక్యూర్డ్గా పెట్టాల్సి వస్తుంది, హౌస్ కీపింగ్కి కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళే గెస్ట్ అన్నది కూడా ఉంటే ఒక 100 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు అనుకోండి, ఆబ్వియస్గా మాక్సిమం అందరు సిల్వర్ జ్యువెలరీ తీసుకొని వెళ్తారు అనమాట. సో దట్స్ ఏమైపోతుంది అని అంటే అది ఉన్నా లేకపోయినా అంత వాళ్ళకి కాన్షియస్నెస్ అనేది ఉన్నది. ఈవెన్ పైసలు ఉన్న వాళ్ళు కూడా దే డోంట్ మైండ్ వేరింగ్ ఇట్ ఇప్పుడు. ఓకే, మీరు నెపోకిడ్డే కదా. ఈ నెపోటిజం గురించి మాట్లాడితే ఈ గోల్డ్ ఇండస్ట్రీలో, సిల్వర్ ఇండస్ట్రీలో, బయటకు వెళ్తే ఫిలిం ఇండస్ట్రీలో, పొలిటికల్ ఇండస్ట్రీలో బాగా వర్క్ అవుతుంది. ఎక్కువ వినపడే పేరు కూడా అది, వీడు నెపోకిడ్ కాబట్టి ఇలా వర్కౌట్ అయ్యింది అని. సో మీ బిజినెస్ కూడా మీకు అట్లానే వర్కౌట్ అయిందా? కొంతవరకు వర్కౌట్ అయింది. అడ్వాంటేజ్ ఉంది. మా డాడీ వచ్చేసి గోల్డ్ బిజినెస్లో ఏం లేదు, తనది కిరాణా స్టోర్ అనమాట బేసిక్గా. సో నేను మా బ్రదర్స్కి ఉండే, సో మా బ్రదర్స్ వాళ్ళే హెల్ప్ చేసి, సో ఐ టుక్ హెల్ప్ ఫ్రమ్ దెమ్ బేసిక్గా. సో నేను గోల్డ్ స్టోర్ పెడతా అన్నప్పుడు కూడా మా డాడీ నాకు అట్లా ఈజీ ఏం ఒప్పుకోలేదు. ఫస్ట్ ఒక 2 years కిరాణా స్టోర్లో నువ్వు వర్క్ చేయి, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మొత్తం గాలి బ్యాచ్ మనం మొత్తము. అసలు సడన్గా వచ్చి షాప్ పెడతాయంటే ఆయనైనా డౌట్ పడతాడు, ఇన్ని కోట్లు పెట్టి వీడు ఏం చేస్తాడు రా లాస్ట్ అని చెప్పేసి ఆయనకి డౌట్ వచ్చింది. సో హీ ఆస్క్ మీ టు వర్క్ ఫర్ 2 years. మా బ్రదర్స్ కూడా అదే చెప్పారు, 2 years నువ్వు షాప్ చూసుకోను, అప్పటి వరకు నీ ఆ రీటైల్ బిజినెస్ అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మెయింటెనెన్స్ కానీ, పర్చేజ్ ఎట్లా, అవన్నీ నీకు ఆ బేసిక్స్ అర్థమైపోతాయి. ఎనీ రీటైల్ బిజినెస్కి బేసిక్స్ సేమ్ ఉంటాయి బేసిక్గా. సో పర్చేజ్ కానీ అవన్నీ అర్థమవుతాయి. ఆ నాగ్ వస్తుంది నీకు, బిజినెస్ నాగ్ వస్తుంది. దెన్ అన్నీ బాగానే ఉంటాయి, వీ కెన్ స్టార్ట్ ఇట్ అని చెప్పాను అనమాట. సో అది చెప్పిన తర్వాత ఒక 2 years వర్క్ చేశాను మా డాడీ దగ్గర. సో మా స్టోర్ అంతా చూసుకునేవాడిని, నేనే చూసుకునేవాడిని కిరాణా స్టోర్ అంతా చూసుకొని తర్వాత అక్కడ నుంచి గోల్డ్ బిజినెస్లోకి వచ్చాను. సో నెపోకిడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకుండా అడ్వాంటేజ్ ఉంటుంది, ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలని కూడా నేను అంటాను. అది దేవుడు నాకు ఇచ్చిండు, నేను తీసుకున్నా. కానీ నథింగ్ ఈజ్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ ఇట్ కదా. ఇప్పుడు నా ఫీల్డ్లో నేను చూసుకుంటే నెపోటిజం అనేది ఇట్ బికేమ్ ఫ్యాన్సీ బికాస్ ఆఫ్ ఫిలిం యాక్టర్స్ నన్ను అడిగితే, అంతేనా కదా. అండ్ షారుఖ్ ఖాన్ మాత్రం సొంతంగానే వచ్చిండు కదా, విజయ్ దేవరకొండ సొంతంగానే వచ్చిండు కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయనకైతే ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. హీరో నాని కూడా సొంతంగానే వచ్చిండు కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ బిజినెస్ ఆల్సో, నాకు తెలిసి లలిత జ్యువెలర్స్ ఉంది, వాళ్ళు సొంతంగానే వచ్చారు. ఈరోజు ఆల్మోస్ట్ 14,000 crores టర్న్ ఓవర్ చేస్తారు అనుకుంటా. 14,000 crore నెపోటిజం ఉన్న వాళ్ళు కూడా అంత చేయరు నన్ను అడిగితే. మళ్ళీ ఫ్యామిలీ యాన్సిస్ట్రల్గా బిజినెస్ వచ్చిన వాళ్ళు కూడా అంత చేసి, ఇట్స్ ఆల్ యువర్ బ్రెయిన్స్ అండి, అంతే. మనకి ఎంత తెలివి ఉంది, మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఈ 2 చేస్తే లక్ ఫేవర్స్ బ్రేవ్ అంటారు చూడండి, అంతే. మనకి చేయడానికి ఏమవుతుంది అది నాకు తెలిసి, నేను అబ్జర్వ్ చేసినంత వరకు లాట్ ఆఫ్ పీపుల్ యూజ్ ఇట్ యాజ్ ఎ రీజన్ ఫర్ నాట్ డూయింగ్ ఇట్. వాళ్ళు చేయలేకపోయారు అనుకోండి, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ 25 yearsలో 30 yearsలో బిజినెస్ చేయలేకపోయారు అనుకున్నాం, దే ఎండ్ అప్ డూయింగ్ జాబ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ప్రాబబ్లీ అదొక రీజన్ లాగా అనిపిస్తుండొచ్చు, అంటే ఉండొచ్చు, నిజంగా కూడా అదే రీజన్ ఉండొచ్చు. అంటే ప్రాబబ్లీ ఫ్యామిలీలో యాన్సిస్ట్రల్గా బ్యాకప్ లేకపోవడం వల్లనే దే ఎండ్ అప్ డూయింగ్ జాబ్స్ అనుకుందాం. కానీ అదొక రీజన్ లాగా ఆగిపోతారు చాలా వరకు. కానీ నన్ను అడిగితే నథింగ్ షుడ్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ ఇట్, అంతే. ఏదైనా నిజంగా మనకు చేయాలని ఉంటే ఒక రీజన్ అనేది ఎత్తుక్కోవద్దు, దేనికైనా అంతే. రీజన్స్ ఎత్తుక్కుంటూనే ఉంటాం, అంతే. సో నాకు కలిసి వచ్చిందంటే 100% కలిసి వచ్చింది. నాకు బిజినెస్ చేయాలని ఉంది, ఫ్యామిలీ బిజినెస్లోనే ఉండే, మా అప్బ్రింగింగ్ కల్చర్ కూడా మొత్తం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేయడం నేర్పించారు. సో ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. సో ఉందా అంటే ఎగ్జిస్ట్ అయితే అంటే ఎగ్జిస్ట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఓకే, ఈరోజు మీరు సంపాదించారు, మీ పిల్లలకి ఇస్తారు కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అంతేనా కదా. వాళ్ళు కూడా యాంకర్ అయ్యి చేసుకోగలిగితే వాళ్ళు పాడ్కాస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఏదో జాబ్ చేస్తారు, అంతేనా కదా. ఎబిలిటీ ఉంటేనే చేస్తారు కదా. మా డాడీ ఒక స్టోర్తోనే ఉండే, నేను 4 stores మేనేజ్ చేస్తున్నాను ఈరోజు, టోటల్గా 3 to 4 stores మేనేజ్ చేస్తున్నాను. నాకు ఎబిలిటీ ఉంది కాబట్టి చేస్తున్నాను కదా. ఇర్రెస్పెక్టివ్ నాకు యాన్సిస్ట్రల్గా వచ్చిందా రాలేదా అదంతా పక్కకు పెడితే, నాకు ఆ ఎబిలిటీ ఉంది కాబట్టి చేస్తున్నాను కదా నేను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనలో ఎబిలిటీ ఉంటేనే మనం సక్సీడ్ అవుతాం. అది నెపోటిజం అయినా కాకపోయినా, యాన్సిస్ట్రల్గా వచ్చినా రాకపోయినా, గుడిపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలా. సో మనలో ఎబిలిటీ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం, లేకపోతే అవన్నీ ఉత్తవే, అంతే. అండ్ నాకు అనిపిస్తుంది జనరల్గా మన ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి నాకు బిజినెస్ ఐడియా ఉంది, నేను చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు
వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. పర్టికులర్లీ నో అనే వస్తుంది అంతే. అది ఎక్కడి నుంచైనా అంతే వస్తాయండి. ఓకే. సో ఆ ఇన్సెక్యూరిటీ ప్రాబబ్లీ ఏమవుతుంది తెలుసా, అంటే నేను అది అబ్జర్వ్ చేసింది నో అని కావాలని చెప్పడము అని దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మన పిల్లల్ని మనం కష్టపడడం చూడలేదు. నాకు కిడ్ ఉంటాడు ఆబ్వియస్గా, మనం కష్టపడడం చూడలేదు. వాళ్ళు ఫేస్ చేసిన డిఫికల్టీస్ అన్నీ మళ్ళీ అబ్బాయి ఫేస్ చేయాలి. అరే నేను కష్టపడి సంపాదించిందే దీనికోసం కదా, మళ్ళీ వీడు ఎందుకు ఇదంతా చేయాలి అని అనుకుంటారు. ప్రాబబ్లీ వాళ్ళ బిజినెస్ చూసుంటారు, అదంతా ఇబ్బందులు చూసుంటారు, ఆ స్ట్రెస్ చూసుంటారు, కాబట్టి ఎందుకు అని చెప్పేసి ఆబ్వియస్గా నో అంటారు. సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే, మనం ఎప్పుడు కూడా మన బిజినెస్ ఎబిలిటీ అనుకోండి, మనం ఎంత హుషారున్నాము అని చెప్పేసి ఇవన్నీ కూడా మన పేరెంట్స్ దగ్గర వాడం. మనం వాళ్ళ దగ్గర ఎప్పుడైనా డౌన్ టు ఎర్త్ ఉంటాం, అట్లీస్ట్ చాలా కంపోజ్డ్గా ఉంటాము, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను ట్రై చేస్తాం. కాబట్టి దే మైట్ నాట్ హ్యావ్ సీన్ ఆర్ అదర్ సైడ్ అనిపిస్తుంది నాకు. సో ఏ పేరెంట్ అయినా వాళ్ళు అనుకున్నదే చూస్తారు, అంతేగాని ఇంకో సైడ్ అనేది ఎప్పుడైనా మనం ఎక్స్ప్లోర్ చేయరు ఎవరైనా కానీ. సో మనము చూపెట్టము, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయరు. సో ఇట్ టేక్స్ టైం ఆబ్వియస్గా. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడానికి టైం పడుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరిదైనా హార్డ్ అండ్ మనీ కదండి పెట్టాల్సిందైతే. ఆ ఇన్సెక్యూరిటీ ఎవరికైనా ఉంటుంది కదా, అంత ఈజీ ఎవరైనా పెట్టలేరు కదా. ఇప్పుడు నేనున్నాను, ఇంజనీరింగ్లో బ్యాక్లాగ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఆబ్వియస్లీ నన్ను చూసినప్పుడల్లా అంటే నేనేం పెద్ద సాధించిన కిడ్డే కదా. నేను అప్పటి వరకు అయితే, నేను అడిగినంత వరకు అయితే నేను పీక్ మరలేసిన కిడ్డేం కాదు కదా నేనైతే. తర్వాతనే నేను సరే చేస్తా అని నమ్మకం వచ్చి 2 years కూర్చున్న తర్వాతనే తనకు కూడా నమ్మకం వచ్చిండే. అప్పటి వరకు అల్లరి చిల్లరగా తిరిగి రాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చి పొద్దునే 8 o'clock వెళ్తే రాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చాం అనుకోండి, ఆబ్వియస్లీ దట్ ఇంప్రెషన్ వోంట్ బి అంత గుడ్ ఇంప్రెషన్ ఏముండదు కదా. అరే వీడికి ఇస్తే ఏం చేస్తుంది అన్న భయం ఉండదు. ఇది నా కేసు గురించి మాట్లాడుతున్నాను, అందరి కేసు ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. సో ఎవరి సినారియో వాళ్ళకు ఉంటుంది. రెవర్ అండ్ బీటెక్లో నాకు ఒక సినారీ గుర్తుంది, అంటే సీన్ గుర్తొస్తుంది. వాడు డోర్ ఓపెన్ చేసి పోతుంటే వాళ్ళ నాన్న ఇట్లా చూస్తుంటాడు. సో అట్లనే ఉంటుంది. అంతే ఉంటుంది కదండి. ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు వి ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. ఈరోజు నేను ఒక జ్యువెలరీ పర్సన్తో మాట్లాడుతున్నాను కాకుండా, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినారు కదా, ఒక 0 నుంచే స్టార్ట్ చేసుకున్నారు, బూట్ స్ట్రాపే చేసుకున్నారు. బూట్ స్ట్రాపే చేశాను, నిజంగా కూడా బూట్ స్ట్రాపే చేశాను. బూట్ స్ట్రాప్ చేసుకున్నారు. వచ్చిన ప్రతి పైసాని తీసుకుని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి. సో అలాంటప్పుడు ఒకనొక టైంలో దిస్ ఇస్ ద వాట్ నేను కొంచెం ఫేస్ చేస్తున్నా కదా అని అనిపిస్తుంది. 100% అనిపిస్తుంది. అది లేకపోతే కూడా నిద్ర పట్టదు తెలుసా. ఆ రిస్క్, ఆ స్ట్రెస్ లేకపోతే కూడా ప్రశాంతంగా ఉన్నాను లైఫ్లో. ఆ స్ట్రెస్ ఇస్ లైక్, అంటే ఇది నాకు తెలిసి నేను ఏదో అంటే నార్మల్గా ఇది నా పర్స్పెక్టివ్ వేరే. మళ్ళీ దీన్ని చూసి ఎవరు ఇన్స్పైర్ అవ్వమని నేను ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఒక ఆల్కహాలిక్కి ఆల్కహాల్ అనేది ఒక అడిక్ట్ ఎట్లనో, చాలా వరకు నాకు తెలిసి బిజినెస్ చేసే వాళ్ళకి స్ట్రెస్ లేకపోతే కూడా ప్రశాంతంగా ఉండలేరు. స్ట్రెస్ ఉండాలంటారు ఎవరైనా లైఫ్లో, స్ట్రెస్ ఉండాలి. అలా అయితేనే మనీ సంపాదిస్తామండి, లేకపోతే సంపాదించము. స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కడ సంపాదిస్తాం? పైసలు సంపాదించి తర్వాత స్ట్రెస్ ఉండొద్దు అని అనుకోవాలి. తర్వాత ఒక్క థింగ్ ఖచ్చితంగా ఎవ్రీ ఎంటర్‌ప్రెన్యూర్ ఫేస్ చేయాల్సిందే, అంటే ఖచ్చితంగా ఫేస్ చేస్తేనే నువ్వు లైఫ్లో బాగుపడతావు అనేదానికి ఏమంటారు? కింద పడాలి, కింద పడితేనే పైకి లేస్తుంది. అంటే అందరూ ఎట్లనే ఖచ్చితంగా ఫేస్ అది చాలా, అంటే మీరు అడిగింది పిన్ పాయింట్గా ఎవరు కూడా ఆన్సర్ చేయలేరు. టు పుట్ ఇన్ టు పర్స్పెక్టివ్, నేను చెప్పగలిగేది ఏంటి అని అంటే, హార్డ్ వర్క్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కంపల్సరీ అండి. అంటే హార్డ్ వర్క్ అంటే ఏదో లిటరలీ ఫిజికల్గా చేసింది కాదు, కానీ ఆ మెంటల్ స్ట్రెస్ తీసుకొని అది చేయడం, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ డెఫినెట్గా. అది అనుభవిస్తేనే యూ విల్ బీ ఏబుల్ టు సీ ద ఫ్రూట్స్, అంతే. ఓకే, అది డెఫినెట్. ఇప్పుడు నా వరకు నేను చూసుకుంటే, వెన్ ఐ స్టార్టెడ్ మై గోల్డ్ స్టోర్, నా పర్సనల్ స్టోరీ చెప్తే 43,000కి నేను స్టోర్ తీసుకున్నాను. గోల్డ్ 43,000 ఉన్నప్పుడు మధ్యలో కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది. నేను స్టాక్ ఏం పర్చేస్ చేయలేదు, నేను ఇప్పుడు మంచి రోజులు లేవని పర్చేస్ చేయలేదు. లిటరలీ నాకు తెలిసి కరోనాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది నా సర్కిల్లో ఆ పిచ్ ఉండింది నాకే. నేను స్టోర్ ఓపెన్ చేసే టైంకి 57,000 ఉండే గోల్డ్. దాదాపు కోట్లలో నష్టం అప్పుడే, ఒక 3-4 months టైంలో. అదంతా కూడా చూసాం మేము. సో ఇట్ ఈస్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గేమ్. నేను ఒక 2 years 50,000లో అమ్మాను నేను గోల్డ్ని. 57,000 నుంచి 50,000కి వచ్చింది గోల్డ్ ప్రైస్. నేను ఒక 2 years 50,000లోనే అమ్మాను.
యాజ్ అ నార్మల్ హ్యూమన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే నేను లాస్లోనే 2 years బిజినెస్ చేశాను అసలు. సో యూ హ్యావ్ టు కమ్ త్రూ ఆల్ దోస్ థింగ్స్. ఓపిక ఉండాలి చాలా రోజులు. అంటే ఇన్స్టెంట్గా ROI ఎప్పుడు అని లెక్క పెట్టుకుంటే రాదు. ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు 1 lakh సబ్స్క్రైబర్స్ 1 yearలో వచ్చి ఉండొచ్చు, ఇంకొకరికి అది 5 years పడుతుండొచ్చు. సో కానీ ఆ 5 years తర్వాత వాళ్ళు వెళ్ళినంత పేస్లో మీరు వెళ్ళకపోయి ఉండొచ్చు. సో ఎవ్రీ బిజినెస్ అండ్ ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు టేక్ దేర్ ఓన్ టైం అంతే. అండ్ హార్డ్ వర్క్ ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ. అది లేకుండా పైకి రావాలి అని అంటే మాత్రం నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇన్ఫ్లేషన్ని మ్యాచ్ చేయకుండా నువ్వు సంపాదించట్లేదు అనుకోండి, మీరు ఎక్కడనో ఉండిపోయినట్టు, వెనకాల ఉండిపోయినట్టు అంతే. ఓకే. అట్లా. అండ్ ఒక్క స్టోరీ ఏదైనా చేంజ్ చేసింది మీ లైఫ్లో? బిజినెస్ చేయాలన్నా లేదంటే బిజినెస్లో సస్టైన్ అవ్వడానికి దిస్ ఇస్ ద బూస్టర్ ఫర్ మై లైఫ్, నేను ఇది నేను ఎప్పుడు నేను మైండ్లో పెట్టుకుంటా, అదే నన్ను పైకి తీసుకొస్తుందని. అట్లా అలా అన్నట్టు యాక్చువల్గా నాకు నేను ఐ గ్రో అప్ ఇన్ వెరీ కంప్లీట్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అండి. మీరు నమ్మరు, నేను కూర్చొని మేము తినేటప్పుడు కూడా మాకు బిజినెస్ టాక్సే వినిపించేవి ఫ్యామిలీ మొత్తం. సో ఐ గ్రో అప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. కానీ ఆ ఫైర్ ప్రాబబ్లీ ఇది అని చెప్పలేను నేను. అంటే తెలీదు, అంటే అది దేనిలో ఉండొచ్చు, కష్టపడాలని చెప్పేసి ఏదైనా ఉండొచ్చు ప్రాబబ్లీ, కానీ ఇది అని రీజన్ చెప్పలేనండి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. దీనివల్ల నేను ఇట్లా ఎదగాలి, దీనికి చూపెట్టడానికి ఎదగాలని అని మాత్రం నాకైతే ఏం లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలి. ఓకే. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెట్ ఇన్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ లైఫ్? చాలా ఇంపార్టెంట్ అండి. డెట్ ఈస్ సంథింగ్ డెట్ ఈస్ సంథింగ్ గుడ్ డెట్. అంటే నీ డెట్ టు సేల్ రేషియో కూడా ఎప్పుడు చూసుకోవాలి. డెట్ టు యువర్ బిజినెస్ ప్రాఫిట్ రేషియో కానీ వాట్ ఎవర్ యువర్ మెట్రిక్స్ ఇస్ అది చూసుకోవాలి డెఫినెట్గా. మన అసెట్ రేషియో కానీ అవన్నీ చూసుకోవాలి. వై నాట్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మీకు లేమన్ వర్డ్స్లో చెప్తాను. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ₹1 కోటి కావాలి. నాకు బ్యాంక్ ₹1 కోటి లోన్ ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. నేను ₹1 కోటి పెట్టి ల్యాండ్ కొనుక్కుంటాను, బ్యాంక్ ఇచ్చిన ₹1 కోటితో బిజినెస్ చేస్తాను కావాలంటే. మళ్ళీ ఆ బిజినెస్లో నుంచి ఆ లోన్ తీస్తాను కదా కావాలంటే, ఆ ₹1 కోటి సంపాదించుకున్నట్టే అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సింపుల్గా చెప్పాలి అని అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ కాంప్లికేటెడ్. ఇక్కడ నేను కాంపౌండింగ్ గురించి ఏది మాట్లాడను. బ్యాంక్ ఇచ్చిన ₹1 కోటితో నేను బిజినెస్ పెడతాను, నేను కష్టపడి సంపాదించి నాకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి లోన్ తీర్చాను అనుకోండి. ఇన్ కేస్ లోన్ తీర్చాను అనుకోండి, ₹1 కోటి నేను సంపాదించినట్టే కదా. అది తీర్చామనుకోండి అది వేరే విషయం. మళ్ళీ ఆ ₹1 కోటి మన స్టాక్లోనే ఇన్వెస్ట్ చేస్తాము, ఇంకో బిజినెస్ పెడతాము, ఇట్ మైట్ బి ఎనీథింగ్, లేకపోతే ఇంకో ల్యాండ్ కొంటాము. మనీ మల్టిప్లైస్ మనీ ఎప్పుడైనా కానీ. యూ క్యాన్ మేక్ మనీ ఓన్లీ విత్ మనీ. ఐ లైక్ ద వర్డ్ మనీ మల్టిప్లైస్ ద మనీ. నీకు ఫస్ట్ ₹1 చూడడానికి 10 ఏళ్ళు పడుతుండొచ్చు, ఇంకో 5 కోట్లు చూడడానికి 5 ఏళ్ళే పడుతుంది మళ్ళీ ₹1 తర్వాత. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మనీ ఉంటేనే మనీ మల్టిప్లై అవుతుంది. సో మనీ ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటే తప్పేముంది, డెఫినెట్గా వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ అ మల్టిపుల్ వేస్ కదా. అండ్ డెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ కీప్స్ యూ ఆన్ యువర్ టోస్. హ్యావింగ్ లోన్ విల్ కీప్ యూ ఆన్ యువర్ టోస్ ఎప్పుడైనా కానీ. సో మనకి యాన్సిస్ట్రల్గాను మన సొంత మనీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉంటే ఆ గర్జ్ అనేది తెలియదు. గర్జ్ అనేది తెలంగాణలో వాడతారు బేసిక్గా. అంటే ఆ నొప్పి అనేది తెలియదు బేసిక్గా. డాడీకి ₹1 ఇచ్చిండు, మనం బిజినెస్ చేసినాము, ఆ నొప్పి నీకు ఎక్కడుంది ఇంకా. సో ఆ ఫైర్ రావడానికి కూడా లోన్ ఉండాలి బేసిక్గా, ఆ బాధ్యత తెలియడానికి కూడా లోన్ ఉండాలి. డ్రైవింగ్ ఫ్యాక్టర్. ఇవన్నీ నేను బేసిక్సే చెప్తున్నాను. బట్ వెన్ యూ గో డీప్ ఇన్ టు ఫైనాన్సెస్ డెఫినెట్గా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద వన్ టెక్నిక్ అంటే మీరు ఫాలో అవుతారు ఒక కస్టమర్ వచ్చినప్పుడు? అండ్ నేను ఒకసారి గమనించిన, ఇది ఆన్ కెమెరానే చెప్తాను. సో నేను టెక్నిక్ అన్నానండి. టెక్నిక్ ఈజ్ అ రాంగ్ వర్డ్ ఫర్ మీ. ఇట్ ఈస్ అ రాంగ్ వర్డ్. ఐ డోంట్ ట్రీట్ కస్టమర్ అనేది నేను ఏదో వలలేసి బుట్టలేసి తిప్పేసి చేయాలి అని నేను ఇప్పుడు కూడా భావించాను. ఇట్ ఈస్ ఫర్ అ స్మాల్ రన్ బేసిక్గా. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటే ఆ బిజినెస్ అంత బాగుంటుందని చాలా గట్టిగా నమ్మే వ్యక్తిని నేను అసలు. అంటే నా బిజినెస్లో ఎప్పుడైనా కానీ ఒక కస్టమర్ వచ్చినప్పుడు అంటే ఆ కస్టమర్ని నేను ఎలా సాటిస్ఫై చేయగలుగుతాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్స్ చేయగలుగుతానా, ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్గెనింగ్ మీద ప్రైస్ మీద చేయగలుగుతానా, ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ మీద వాడికి కాఫీ ఫుడ్ అట్లా ఇస్తే బాగుంటుందా. సో ఐ ట్రై టు డూ ఎవ్రీథింగ్ టు ద కస్టమర్ అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ఇట్.
అండ్ దాని తర్వాత ఎస్పెషలీ మా బిజినెస్లో ఆఫ్టర్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైనా కానీ. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆర్నమెంట్స్ వేరే టైర్లోకి వస్తాయి, పాడైపోతూ ఉంటాయి, రిపేర్స్ చేసేయాల్సి వస్తుంది. అది మీరు ఎంత దూరం వరకు చేసేయగలుగుతారు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఇందాక చెప్తూ నేను ఆగాను కదా, నేను మీతో మాట్లాడుతున్నాను, మన ఇద్దరం పైన ఆఫీస్లో మాట్లాడుతున్నాము, సీసీ కెమెరాలో చూశారు మీరు, చూసి మన ఇద్దరు చాలా మంచి డిస్కషన్ జరుగుతుంది అక్కడ ఫ్లోలో. అది మీరు ఎప్పుడు చూసినారో నాకు తెలియదు కానీ చూసి వెంటనే కింద ఉన్న పర్సన్కి కాల్ చేసి ఎందుకు ఆ పర్సన్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి క్వశ్చన్ అడిగినారు. ఐ హ్యావ్ లెర్న్డ్ ఏ లాట్ ఫ్రమ్ దట్. ఆ సిచ్యువేషన్ నుంచి నేర్చుకున్నా. అంటే ఒక్క కస్టమర్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు కూడా ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంది. ఓకే ఫైన్, నెక్స్ట్ టైం అడగచ్చు, బట్ వెంటనే మీరు వెళ్ళి కస్టమర్ బయటికి వెళ్ళే లోపే అడిగారు. అప్పుడు నేను నేర్చుకున్నా, ఓకే దిస్ ఈస్ వాట్, ఈ లెవెల్ ఆఫ్ కస్టమర్ని చూసుకునే 100% అది ఉండాలి. అంటే ఎన్ని మాట్లాడుకున్నా అండి, కస్టమర్ ఆన్ గ్రౌండ్ ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు, అది మనకి వినబడితేనే మనం బిజినెస్లో సక్సెస్ అవ్వగలుగుతాం. అంటే స్టిల్ ఐఎమ్ వెరీ స్మాల్ ఇన్ సిల్వర్ జ్యువెలరీ అనుకున్న కార్పొరేట్స్ కంపేర్ చేసుకుంటే వీ హ్యావ్ టు మన చెవులు అనేది, అంటే ఆర్ ఇయర్స్ నీడ్స్ టు బి ఆన్ గ్రౌండ్ అని అంటారు కదా. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మనం ఉండము స్టోర్లో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కమ్యూనికేట్ విత్ యువర్ స్టాఫ్. బేసిక్గా ఏం అడుగుతున్నారు, ఏం చూపిస్తున్నాం, మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాము, అండ్ కస్టమర్ బిహేవియరల్ ప్యాటర్న్ స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రీటైల్ బిజినెస్లో అట్లీస్ట్. అంటే అండ్ ఎనీ బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్. ఐ రెడ్ దిస్ సమ్వేర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఉంది, జెఫ్ బెజోస్ ఎన్ఎస్ఈఓ, హీ రీడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈమెయిల్ ఫ్రమ్ అ కస్టమర్ అనమాట. సో he might be having a very big team, but before then, సో ఒక ముసలావిడ తనకి ఒక మెయిల్ రాసిందంట, మీరు పంపిస్తున్న పార్సల్ నాకు ప్యాకేజ్ ఓపెన్ చేయడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి. హీ చేంజ్ ద ఎంటైర్ సప్లై చైన్ ఆఫ్ ప్యాకేజింగ్. సో ఆ డీటెయిల్, అంత డీటెయిల్లోకి మనం వెళ్ళకపోతే బిజినెస్ అనేది ఫ్లరిష్ అవ్వదు, అస్సలు అవ్వదు. సో మా బిజినెస్లో కూడా అలా చాలా పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఒక కస్టమర్ వచ్చి వెళ్ళిపోవడానికి ఏసీ ఉండకపోవడం కూడా పాయింట్ ఉండకపోవచ్చు. వాడు ఒక 20 నిమిషాలు ఏసీ కోసమే వచ్చి ఉండొచ్చు, కొనడానికి రాకపోయి ఉండొచ్చు. ఏసీ లేకపోవడం కూడా పాయింట్ ఉండొచ్చు. కానీ వాళ్ళు కొనకపోయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా కస్టమర్ అవుతాడు కదా. సో ఆ ఏసీ వేయడం కూడా నా బాధ్యతని. I learned a lot. See, one philosophy you follow in your danda, హోల్ మొత్తం, నాట్ ఓన్లీ యువర్ స్టోర్ అని చెప్పట్లే, మొత్తం ఫ్యామిలీ ఫాలో అయ్యే ఒక ఫిలాసఫీ అంటే ఏమని చెప్తారు? సో దెర్ ఇస్ అ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. నేను ఇది చాలా మందికి చెప్తాను. కస్టమర్ని మోసం చేయొద్దు ఎప్పుడైనా కానీ కానీ తెలివిగా యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదో కూడా నాకు తెలీదు. ఐ కెన్ గివ్ యూ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇది మేము వాడతాము అని కాదు. ఫస్ట్ థింగ్, ఏ రోజు కూడా మోసం చేయొద్దు, అదైతే హార్డ్ అండ్ ఎథిక్. అది ఒక్క దగ్గర బ్యాడ్ రిమార్క్ వచ్చింది అని అంటే మాత్రం, అండ్ ఎస్పెషలీ మా బిజినెస్ కంప్లీట్లీ ట్రస్ట్ బేస్డ్ ఉంటుంది. ఒక్క దగ్గర బ్యాడ్ రిమార్క్ వచ్చింది అని అంటే మాత్రము కంప్లీట్గా అవుట్ అయిపోయినట్టే ఒక్క కస్టమర్ దగ్గర. ఎందుకంటే వీ డీల్ ఇన్ వెరీ హై టికెట్ ఎంప్లాయీస్ అనమాట. అంటే ఒక కస్టమర్ మా దగ్గర కొనే యావరేజ్ టికెట్ సైజ్ ఇస్ వెరీ హై బేసిక్గా. సో అది పోగొట్టుకున్నాము అని అంటే చాలా కష్టమవుతుంది మాకు బిజినెస్ చేయడం. సో ఆర్ బిజినెస్ ఈజ్ మెయిన్లీ ఆన్ ట్రస్ట్. సో ఆ ట్రస్ట్ అనేది ఎప్పుడు పోగొట్టుకోవద్దు, మోసం అనేది చేయొద్దు ఎప్పుడైనా. యూ కెన్ ట్రిక్ యువర్ కస్టమర్. ట్రిక్ యువర్ కస్టమర్ ఇన్ ద సెన్స్, ఎట్లా అంటే ఒక మార్కెటింగ్ జిమిక్స్ చేయొచ్చు, అది అందరూ చేసేది. సో దట్ ఈస్ ఓకే. దెర్ ఇస్ అ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. మోసం చేయొద్దు. మార్కెటింగ్ జిమిక్ చేయడం అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పూమా స్టోర్కి వెళ్తాము, 70% ఆఫ్ అనేది పెద్ద రాస్తాడు, అప్ టు అనేది చిన్న రాస్తాడు వాడు. అర్థమైందా? దట్ ఈస్ అ మార్కెటింగ్ జిమిక్. దే ఆర్ నాట్ చీటింగ్ ఇట్, దట్ ఈస్ అ మార్కెటింగ్ జిమిక్. లోపలికి వెళ్తే మనకి అన్ని 20%లో కనబడతాయి. సో ఏదైనా అండి, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ వాకిన్ అవ్వడానికి ఏదైనా మ్యాజిక్ చేయి నువ్వు. కానీ అమ్మేటప్పుడు మాత్రం ఎటువంటి మ్యాజిక్ చేయొద్దు, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి, మోసం చేయొద్దు. కస్టమర్కి ఒక ఐటమ్ లోపలికి రానివ్వడానికి ఎన్నన్నా చెప్పు, నువ్వు కథలు ఎన్నన్నా చెప్పు. కస్టమర్ నీ డోర్ లోపలికి రావడానికి 50 కథలు చెప్పు నువ్వు. కానీ లోపలికి వచ్చిన తర్వాత వాడికి అమ్మే ప్రోడక్ట్లో కానీ ఇక్కడ కూడా చీటింగ్ చేయొద్దు కంపల్సరీ.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే దిస్ ఎ గ్రేట్ కన్వర్సేషన్ విత్ యూ. ఓకే